ఒకే రోజు ఒకే న్యూస్ పేపర్, కానీ అందులో కనిపించే ప్రపంచాలు మాత్రం ఎన్నో. మన వీధిలో జరిగే చిన్న వేడుక దగ్గర్నుంచి ఎక్కడో వేల మైళ్ల దూరంలో జరిగే యుద్ధం వరకు అన్ని కథలు ఒకే చోట మన కళ్ల ముందుంటాయి. మరి ఈరోజు ఇలాంటి విభిన్న కథనాలు మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయో, మన ప్రపంచాన్ని ఎంత సంక్లిష్టంగా చూపిస్తాయో విశ్లేషిద్దాం. ఒక పక్క చూస్తేనేమో మన ప్రాంతంలో కనిపిస్తున్న ఆశలు, ఆకాంక్షలు, ఇంకో పక్క చూస్తే ప్రపంచాన్ని కలవరపరిచే అంతర్జాతీయ ఉద్రిక్తతలు. ఈ రెండు ఒకే రోజు వార్తలే. అయితే ఈ రెండు వేరువేరు ప్రపంచాలు కేవలం పక్కపక్కనున్నాయంతేనా, లేకపోతే ఒకదానితో ఇంకొకటికి ఏదైనా సంబంధం ఉందా? ఆ విషయాన్నే కొంచెం లోతుగా చూద్దాం. సరే, ముందుగా మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వెళ్దాం. ఇక్కడ ప్రజల ఆశలు, నాయకుల వాగ్దానాలు క్షేత్రస్థాయిలో ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇది అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుక. ఇక్కడ చూడండి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గిరిజనులతో కలిసిపోయారు. వాళ్ల సమస్యలు వింటున్నారు, వాళ్ల కళలను గౌరవిస్తున్నారు. ఇది కేవలం ఒక రాజకీయ కార్యక్రమంలా లేదుగదా, ప్రజలతో నేరుగా కనెక్ట్ అయ్యే ప్రయత్నంలా కనిపిస్తోంది. ఆ వేడుకలో ఇచ్చిన హామీ ఇది: కష్టాన్ని మీ గుమ్మం తాకనివ్వం. ఈ మాట వినగానే ఎలా అనిపిస్తుంది? ఇది కేవలం ఒక వాగ్దానం కాదు, ప్రజలకు భరోసా ఇచ్చే ఒక బలమైన సందేశం. ఇలాంటి మాటలు కదా ప్రజల జీవితాల్లో కొత్త ఆశలను రేకెత్తించేవి. సరే, రాజకీయ హామీల నుండి ఇప్పుడు ప్రజల జీవితాలను నేరుగా ప్రభావితం చేసే ఒక కొత్త ఆవిష్కరణ వైపు వెళ్దాం. హామీలు మాటలకే పరిమితం కాకుండా ఆచరణలోకి వచ్చినప్పుడు దానికి టెక్నాలజీ ఎంత బాగా ఉపయోగపడుతుందో చెప్పటానికి ఇదొక మంచి ఉదాహరణ. ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే ఆ క్యూలు, ఆ ఎదురుచూపులు మనందరికీ తెలిసినవే. ఆ సమస్యకు పరిష్కారంలా వచ్చింది ఈ కొత్త వాట్సాప్ ఓపీ రిజిస్ట్రేషన్. ఇక గంటల తరబడి క్యూలలో నిలబడాల్సిన పని లేకుండా హెల్త్ కేర్ను వేగంగా, సులభంగా ప్రజల చేతుల్లోకే తీసుకురావడమే దీని లక్ష్యం. ఈ ప్రాసెస్ అయితే చాలా సింపుల్. మీ ఫోన్ నుండి ఆ నంబర్కి ఒక హై అనే మెసేజ్ పంపితే చాలు. వాళ్ళడిగిన కొన్ని సింపుల్ డీటెయిల్స్ ఇచ్చేస్తే మీ ఓపీ టోకెన్ నేరుగా మీ వాట్సాప్కొచ్చేస్తుంది. దీనివల్ల మన సమయం ఆదా అవడమే కాదు, హాస్పిటల్ వ్యవస్థ కూడా చాలా ఎఫిషియెంట్గా మారుతుంది. ఇప్పుడు మన ఫోకస్ని కొంచెం పెద్ద స్కేల్కి తీసుకెళ్దాం. ఒకవైపు మన రాష్ట్ర భవిష్యత్తు కోసం భారీ అభివృద్ధి పనులు జరుగుతుంటే, అదే సమయంలో ప్రపంచ వేదిక మీద తీవ్రమైన గొడవలు జరుగుతున్నాయి. ఈ రెండూ ఒకేసారి ఎలా జరుగుతున్నాయో గమనిద్దాం. రాష్ట్రానికి జీవనాడిలాంటి పోలవరం ప్రాజెక్టుకు అదనంగా 1500 కోట్ల రూపాయలు. ఇది చాలా పెద్ద మొత్తం. వ్యవసాయం, తాగునీరు, కరెంటు, ఇలా ఎన్నో రంగాల్లో మన రాష్ట్ర భవిష్యత్తును మార్చే ఒక కీలకమైన ముందడుగిది. అంటే ఈ ప్రాజెక్టు మీద మొత్తం పెట్టుబడి ఇప్పుడు ఏకంగా 7020 కోట్ల రూపాయలకు చేరింది. దీన్ని బట్టి రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఎంత పెద్ద పెట్టుబడి పెడుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఇటుక ఇటుక పేర్చి భవిష్యత్తును కడుతున్నారన్నమాట. ఇదంతా మన దగ్గరే జరుగుతుంటే, అదే న్యూస్ పేపర్లో మరో పక్క ప్రపంచంలో పరిస్థితి వేరేలా ఉంది. మధ్యప్రాచ్యంలో టెన్షన్స్ పెరిగిపోతున్నాయి. ఇరాన్కు చెందిన ఒక ద్వీపం మీద అమెరికా సైనిక దాడి చేసిందన్న వార్త ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. చూశారా ఎంత తేడా ఉందో? ఒకే రోజు రెండు వేరువేరు కథలు. ఒకచోట భవిష్యత్తు కోసం నిర్మాణం, మరోచోట విధ్వంసం. మన దగ్గర పోరాటం నీటి కోసమైతే అక్కడ పోరాటం చెమురు కోసం. ఇది మనం రోజూ చూసే వార్తల వెనుకున్న కఠినమైన నిజం. సరే, పెద్ద పెద్ద ప్రాజెక్టులు, ప్రపంచ రాజకీయాల నుండి ఇప్పుడు మనందరి ఇంట్లో, మన వంటగదిలో ఉండే ఒక సమస్య గురించి మాట్లాడుకుందాం. ఇది ప్రతిరోజూ మనల్ని ప్రభావితం చేసే విషయం. వంట గ్యాస్. ఇది లేకపోతే మనకు రోజూ గడవదు కదా. దీని సరఫరాలో చిన్న అంతరాయం వచ్చినా అది నేరుగా మన డైలీ లైఫ్ మీద, మన బడ్జెట్ మీద పడుతుంది. ఇది ఎంత పెద్ద ఆర్థిక సమస్య అయినా అంతే ముఖ్యమైన ఇంటి సమస్య కూడా. అసలు సమస్య ఎక్కడ వస్తుంది? డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఏమైనా లోపాలున్నాయా? కస్టమర్ల నుండి కంప్లైంట్స్ ఎందుకొస్తున్నాయి? టైంకి సిలిండర్ ఎందుకు రావడం లేదు? ఇలాంటి ఎన్నో సమస్యలు తలెత్తాయి. అందుకే ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టాల్సొచ్చింది. ఈ సమస్యలన్నిటికీ ప్రభుత్వం ఎలా స్పందించిందో ఈ వార్త చూపిస్తోంది. గ్యాస్ సరఫరాపై నిరంతర పర్యవేక్షణ అనే హెడ్లైన్తో యాక్షన్ మొదలుపెట్టినట్టి ప్రభుత్వం ప్రకటించింది. అంటే సమస్య పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయన్నమాట. వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు.
కలెక్టర్ల స్థాయిలో రివ్యూ మీటింగ్స్ పెట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని క్లియర్గా ఆదేశాలిచ్చారు. గ్రౌండ్ లెవెల్లో మానిటరింగ్ని ఇంకా పెంచారు. చూశారుగా, ఒకే ఒక్క రోజులో ఎన్ని రకాల వార్తలు! ఇప్పుడు వీటన్నిటినీ కలిపి ఒకసారి ఆలోచిద్దాం. ఇవన్నీ మనకి ఏం చెప్తున్నాయి? ఒక నాయకుడి హామీ, టెక్నాలజీతో వచ్చిన ఒక మార్పు, కొన్ని వేల కోట్ల ప్రాజెక్ట్, ఎక్కడో దూరంగా జరుగుతున్న యుద్ధం, చివరికి మన ఇంట్లో గ్యాస్ సిలిండర్ సమస్య, ఇవన్నీ ఒకే రోజు మన ముందుకొచ్చాయి. మరి ఆలోచించండి, వీటన్నింటిలో మన దయచేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.